ఆంధ్రప్రదేశ్ వృద్ధులు, దివ్యాంగులు, అనాథల ఆశ్రమం అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ కార్యదర్శిగా నియమితులైన తానేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశ్రమాల నిర్వాహకులు అందరూ ఏకతాటిపై నిలబడి ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, చిన్న చిన్న ఆశ్రమాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని, ప్రభుత్వాలు అనేక నిబంధనల నుండి ఆర్థికంగా తోడ్పాటును అందించాలని కోరారు. ఈ ఆంధ్రప్రదేశ్ వృద్ధుల, దివ్యాంగుల, అనాథల ఆశ్రమం అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా కాగితపు రాయప్ప, ఉపాధ్యక్షులుగా పగడాల ప్రసాద్, బండి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా తానేటి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా ముత్యాల పోసి కుమార్, ట్రెజరర్గా తాడిపూడి జయశ్రీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ముద్దాల తిరుపతిరావు నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి వివిధ ఆశ్రమాల చైర్మన్లు హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన కమిటీ నియామకం నిర్వహించారు. ఒక మంచి ఉద్దేశంతో మనం అందరూ కూడా సమిష్టిగా ఉంటే మనకు వచ్చిన కష్ట నష్టాల గురించి కానీ, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన మన వృద్ధాశ్రమానికి అవసరమైనటువంటి అవసరాలు తీర్చుకునే విధంగా మనకు వనరులు రాబట్టుకోవడానికి కానీ మేమందరం కూడా ఆలోచించుకొని మేమందరం కూడా సమిష్టిగా మనందరం కూడా ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని సవ్యంగా జరగని కొన్ని ఉంటున్నాయి. దానివల్ల నిజాయితీగా నీతిగా చేస్తున్న ఆశ్రమాలు కూడా కొద్దిగా ఇబ్బందులకు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటివి కూడా మనం అధిగమించడానికి ఏం చేతనంటే కొంతమంది కేవలం రిజిస్ట్రేషన్ చేసి బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళది ఆశ్రమం కానీ ఎలాంటి సేవ కూడా కనపట్లేదు. ఇప్పుడు సోదరులు శ్రీనివాస్ గారు ఉన్నారంటే వాళ్ళు సేవ చేస్తున్నారు. అలాగే అమ్మా నాన్న ఆశ్రమం, అలాగే మన దివ్యాంగుల ఆశ్రమం రాయప్ప గారు కానీ ఇలాగా ఎవరన్నా సూచన మేరకు మేము సర్వీస్ చేయడానికే ఉన్నాం. ఏం చేద్దంటే మేము నిజంగా డబ్బులే సంపాదించాలంటే మేము చేసుకునే వ్యాపారాలు చేసుకుంటే చాలు. మేము గతంలో రియల్ ఎస్టేట్ అని ఏం చేసుకున్నాను, కానీ 60 దాటాక మన సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో మేము దిగాం. కాకపోతే దీన్ని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరో కానీ ఉండరు, 100కి 1,00,000 ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనందరం సమిష్టిగా ఉంటేనే ఎవరినైనా ఎదుర్కోగలం. తర్వాత మనకి వృద్ధులకి మనం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎవరి నుంచైనా సరే సహాయం కోరాలన్నా ఏం చేయాలన్నా మనందరం కూడా ముందు సమిష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని ఇలా సోదరులు మన రాయప్ప గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా సూచించిన మేరకు వ్యవస్థాపకులుగా మేము ముగ్గురం ఉండి, రాయప్ప గారు కానీ శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ముగ్గురు ఉండి ఇది రిజిస్ట్రేషన్ చేయించి తద్వారా మనందరినీ కూడా మోటివేషన్ చేసి మనం అందరినీ కూడా స్టేట్ వైడ్గా మొబిలైజేషన్ చేసి ప్రభుత్వం దృష్టికి మనకున్న సమస్యల్ని తెలియపరిచేలాగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మీరందరూ కూడా సహకరిస్తారని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మే నెల 27వ తారీఖు బుధవారం నామవరం, చింతల నామవరం అంటారు దీన్ని. నామవరం అనే ఏరియాలో మానవీయ ఆశ్రమం దగ్గర ఆశ్రమాలు అందరూ కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నేను, అలాగే అమ్మా నాన్న ఆశ్రమం నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు ఆయన ఓనర్ గారు అయినటువంటి పడగల ప్రసాద్ గారు, అలాగే అంబేద్కర్ దివ్యాంగుల ఆశ్రమం అయినటువంటి ధవళేశ్వరం రాయప్ప గారు, ఇంకా అలాగే పుణ్యక్షేత్రంలో నడిపిస్తున్నటువంటి సోదరుడు శ్రీను, ఒక 5-6 ఆశ్రమ ఓనర్లు మన దగ్గరికి రావడం జరిగింది. మేమందరం కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ వృద్ధుల, దివ్యాంగుల అనాథ ఆశ్రమాల అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసి దీనికి ఈ రోజున అంకురార్పణ చేసాం. ఇది మొట్టమొదటిగా ఒక 10 మంది అయితే మా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ప్రారంభంలో కాబట్టి 10 మందితో ఉన్నాం. రేపన్న రోజుని ఈ 10 మంది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లో చేయాలనుకుంటున్నాం. దీనికోసం మనం ఐక్యతగా ఉండాలి. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి లేని వారికి ఎప్పుడైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో ఆ వనరులు ఏవైతే ఉన్నాయో ఆశ్రమాలకు కూడా కొంత సహకరించాలని వారిని కూడా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. అలాగే మాలో కూడా ఐక్యతగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఆశ్రమం పొందుతున్నటువంటి చాలామంది వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ వారికి కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏమీ రాకోకుండా మాలో మేము సరి చేసుకుని వారికి కూడా మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి అనుకూలంగానే సహకరిస్తున్నారు. దీనికి మొట్టమొదటిగా ప్రజెంట్ అంటూ ఏదో కమిటీ అనౌన్స్ చేసుకొని మేము ముందుకెళ్ళాలి కాబట్టి దీనికి అధ్యక్షులుగా మరి రాయప్ప గారిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఆయన్ని దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా పడగల ప్రసాద్ అనే ఉంటాడు.
అది నన్ను కూడా ఉండమన్నారు కాబట్టి నేను కూడా సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి ప్రస్తుతానికి ఈ 3 పోస్టులు మేము ఫిల్ చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఇంకా కమిటీ సభ్యుల్ని ఫుల్గా చేసుకుని నెక్స్ట్ మంత్ మరొకసారి ఈ కమిటీ ఫుల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క లైవ్లో కానీ ఈ వీడియోస్ చూస్తున్నారో ఆశ్రమాలు ఉన్నవారైతే తప్పకుండా మా నెంబర్లు మాకు సంబంధించిన సమాచారం అంతా కూడా మీ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా సహకరించి దీన్ని మనందరం కలిసి ఒక ఐక్యతతో ముందుకెళ్దామని ఒక ఆలోచన చేసాం. ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారని చిన్న విన్నపంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.